మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జన్నారం పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. జన్నారం పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రాథోడ్ తానాజీ గుండెపోటుతో ఈరోజు ఉదయం క్వార్టర్లో మృతి చెందాడు. తానాజీ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం ఎందా గ్రామం. తానాజీ మృతి చెందడంతో సహచర ఉద్యోగుల్లో విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా కాసుపేట మండలంలో పెద్దపులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నది. కాసుపేట మండలం దుబ్బగూడెం, సోమగూడెం పరిసర ప్రాంతాల్లోని పత్తి చేన్లలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. గత 5 రోజులుగా బెల్లంపల్లి, కాసుపేట మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి ఆడపులిగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. ఒత్తిడి వద్దు, ప్రాణం ముద్దు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్నారు పోలీసులు. వాంకిడి మండలం గోయగాం, చిచ్పల్లిలలో వాహనాల్లో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 100కు పైగా పశువులను విముక్తి కల్పించి గోశాలకు తరలించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. గత కొద్ది నెలలుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానికులను సభ్యులుగా చేసుకొని హైదరాబాద్కు చెందిన ముఠా పశువులను అక్రమంగా తరలిస్తోంది. అడపదడప పోలీసులు దాడులు చేస్తూ పశువులను పట్టుకున్నప్పటికీ ఈ దందా ఆగడం లేదు. ఇకనైనా పశువులను అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.